నమస్తే ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాల కార్యక్రమంలో మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను నివృత్తి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే గోల్డ్ మెడలిస్ట్ అయిన అరుణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి అరుణ్ కుమార్ గారు. శ్రీమాత్రే నమః. కాలసర్ప దోషం వాటి ఫలితాల గురించి చెప్పారు. అంటే ఏ సర్పానికైనా సరే ఆ దోషానికి ఒకటే పరిహారం అంటారా? ఇక్కడ కాలసర్ప దోషాలు మనం అది 12 రకాలని ఇలా వివిధ రకాలైనటువంటి కాంట్రవర్సీస్ ఉన్నాయి దానిపైన. ఇక్కడ కాలసర్ప దోషము అంటే ముందుగా మనం తెలుసుకుంది ఏంటంటే రాహు నుంచి కేతు కానీ కేతు నుంచి రాహు కానీ అది సవ్య కాలసర్ప దోషమని అపసవ్య కాలసర్ప దోషమని ఇలా 2 రకాలుగా ఉంటుందని. అయితే రెండిట్ల ప్రభావం ఉంటుందని కొంతమంది అయితే అపసవ్య కాలసర్ప దోషంలో పెద్దగా ఇబ్బంది పెట్టదు, సవ్య కాలసర్ప దోషంలోనే అంటే రాహు నుంచి కేతు వరకు ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి భావనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కాలసర్ప దోషం అనేది ఇబ్బందులకి గురి చేస్తుందనే విషయం మీరందరూ అనుభవ సూచకంగా తెలిసిందే. ఇక్కడ మనం చూసేటప్పుడు పరిహారాల విషయానికి వచ్చేటప్పుడు ముందుగా మనం మాట్లాడుకున్నట్లుగా త్రయంబకేశ్వరం కానీ కాళహస్తి కానీ వెళ్ళి అక్కడ మనం పూజలు చేయించుకోవటం, అది కూడా ఆ గ్రహాల దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇవి ఆచరించవలసి ఉంటుంది. అందులో మనకు బాగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన పూజ చేయించుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంటుంది. ఎందుకని మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క కాలసర్ప దోషానికి కొంత ఏజ్ లిమిట్ ఉంటుంది, అంతవరకు అవి బాధ పెడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా మనం కాలసర్ప దోషం ఉందని ఏమాత్రం తెలిసినా సరే 30 ఏళ్ల వరకు అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ అంత మంచి జరుగుతూ ఉండదు. ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందన్నమాట. వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ చదువు విషయంలో కానీ. ఇందులో మళ్ళీ మనం గమనించవలసింది ఏంటంటే ఈ రాహు కానీ కేతు కానీ అందులో పొరపాటున మనకి మహాదశల్లో కానీ అంతర్దశల్లో మహాదశ అయితే ఇంకా ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ కాలసర్ప దోషంలో రాహుతో కానీ కేతువుతో కానీ గ్రహాలు కలిసి ఉంటే ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అక్కడ మిగతా గ్రహాలు కొంతమందికి ఇది 1 నుంచి 12 ఇళ్ళని మనం తెలుసుకున్నాం. ఈ 12 హౌసెస్లో ఇక్కడ 1 నుంచి 7 వరకు ఉందా, 2 నుంచి మనకి 8 వరకు ఉందా, ఇలా అన్ని వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. అందులో భాగంగా ఏ స్థానంలో ఎక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది. కాబట్టి మనం గమనించి జాగ్రత్తగా దానికి తప్పకుండా పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగేనండి. మనకు ముందుగా లక్ష్మి గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 16 2000. టైం అండి? ప్లేస్ అండి? ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి గురించి? చెప్పండి. అలాగేనమ్మా. ఇక్కడ బాబు జాతకం తీసుకునేసరికి మీన లగ్నం అయింది. చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉండటం జరిగింది ద్వితీయంలో. అలాగే శని వక్రించి కుజుడితో కలిపి 3వ ఇంట్లో, రాహు గుళిక చతుర్థ స్థానంలో విద్యాస్థానంలో ఉండటం జరిగింది. ఇక్కడ మనం చూసేసరికి సప్తమంలో శుక్రుడు నీచపడి ఉన్నాడు తనకి కన్యలో. శుక్రుడు బుధుడు రవి ఉండటం జరిగింది. ఇక్కడ ఉండేటప్పుడు బుధాదిత్య యోగం ఉంటూ కూడా అంటే చక్కని తెలివితేటలను ఇచ్చి అన్నీ ఇచ్చి మీరే చెప్పారు మంచివాడని. నిజంగానే బాబు మంచివాడు, మంచి భవిష్యత్తు బాబు జాతకంలో ఉంది. అలాగే ఇక్కడ నడుస్తున్నటువంటి దశ వచ్చేసరికి నీచపడిన శుక్రమహాదశ ఇక్కడ జరుగుతుంది. అది కూడా శుక్రుడిలో రాహు, గుళికతో ఉన్న రాహు. మీకు 2016 వరకు కొంచెం ఇట్లానే ఉంటాడు, తర్వాత నుంచి చాలా మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు బాబుకి 7వ తారీఖులు లాంటివి ఎప్పుడు ఉపయోగించకండి. 7 మనం తీసుకునేటప్పుడు 7, 16, 25 తారీఖులను ఎప్పుడు ఉపయోగించొద్దు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. 1వ తారీఖులను బాగా ఉపయోగించండి. అలాగే మనం వేసుకునే కలర్స్ వేసుకునేటప్పుడు నలుపు రంగు దుస్తులు పూర్తిగా మానవేయండి. నలుపు వేయటం వల్ల కూడా తనలో మానసిక శాంతులు అల్లకల్లోలం అవుతూ ఉంటాయి. ఈ విషయాలు పాటిస్తూ ఉండండి. మంచి జాతకం అన్నీ మీకే తెలుస్తూ ఉన్నాయి మంచిగా ఉందనే విషయం. కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ విషయంలో ఏంటంటే తల్లికి మాత్రము మానసికంగా అశాంతి ఎప్పుడూ ఉంటుందండి. అది జాతక చక్రంలో తల్లి స్థానం దెబ్బతింది. ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి. శ్రీ మహాలక్ష్మిని వాళ్ళ తల్లిగారిని ఆరాధిస్తూ ఉంటే ఆవిడకి అంతా మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్ సురేంద్రనాథ్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారండి. సురేంద్రనాథ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 14/4/1975. టైం అండి?
10:37 AM. 10:37 AM. ప్లేస్ అండి? పొద్దుటూరు. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. టీచర్ పోస్ట్ ట్రై చేస్తున్నాను, గవర్నమెంట్ టీచర్ పోస్ట్. వస్తుందా రాదా అంటే చివరి అవకాశము నాకు అవసరం దొరుకుతుందా, అంతే ఉందా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా? ఖచ్చితంగా అలాగే ఇక్కడ మీకు జాతకంలో లగ్నం మిథున లగ్నం, లగ్నంలో శని ఉండటం జరిగింది. అలాగే రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు మీకు కృత్తిక నక్షత్రంలో లాభస్థానంలో ద్వితీయాధిపతి లాభస్థానంలో ఉండటం మంచి విషయమే. అలాగే రవి కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కుజుడు నవమ స్థానంలో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. అయితే దానికి చేయవలసిన పరిహారాలు కూడా ఉంటాయి కదా. లగ్నంలో శని ఉండటం వల్ల అన్నీ డిలే అవుతాయి. అలాగే మనం చేసేటప్పుడు కష్టపడేటప్పుడు దాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. జాతకంలో ఖచ్చితంగా సూచిస్తోంది మీకు గవర్నమెంట్ జాబ్. అయితే మీ ఎఫర్ట్స్ కూడా అంతే ఉండాలి. అంతే తప్ప దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఎప్పుడు మనం అనుకుంటాం ఒక యోగం ఉంటే ఆ యోగం అనుభవించే యోగం ఉందా లేదా అని మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే దశమంలో గురువు ఉన్నాడు. అక్కడే బుధుడు కూడా మీకు నీచపడి ఉన్నాడు. అయితే ఇది నీచభంగ రాజయోగాన్ని చూపెడుతోంది కాబట్టి అన్ని విధాలా యోగ్యంగా ఉంది. మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువ కష్టపడటం. అలాగే ఇప్పుడు రాహుదశ కాబట్టి కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఏమన్నా అడ్డంకులు కలగచేస్తూ ఉంటాడు. చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకోండి. చేసుకుంటూ దాంతోపాటుగా హయగ్రీవ స్వామిని ఆరాధిస్తూ ఉండండి. దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని ఆరాధిస్తూ ఉండండి. మనలో ఇంకా స్టెబిలిటీ పెంచుతూ ఉంటారు. కాబట్టి ఈ పని చేయండి. రాహులో చంద్రమహాదశ మీకు ఇప్పుడు జరుగుతోంది. లాభంలో ద్వితీయాధిపతి ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు మంచే చేస్తాడు. దశ మీకు 2014 మార్చి వరకు బ్రహ్మాండమైన దశ నడుస్తోంది. తర్వాత వచ్చేటువంటిది కుజుడు, అది కూడా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. తర్వాత మాత్రం చాలా మంచి దశ వస్తుందండి 2015కి గురు మహాదశ. అంటే రాబోయే కాలం అంతా మంచిగా ఉంది కాబట్టి అన్నీ మంచి జరుగుతాయి. చక్కగా బాబావారిని ఆరాధిస్తూ ఉండండి. గురుచరిత్ర పారాయణ చేయండి, అంతా మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్ గోపాల్ రెడ్డి గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారండి. గోపాల్ రెడ్డి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 1988. టైం అండి? December 15th 11:45 PM. ఓకే, ప్లేస్ అండి? ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగే మీది లగ్నం సింహలగ్నం, లగ్నంలో కేతు ఉండటం జరిగింది. సప్తమ స్థానంలో రాహు చంద్రుడితో కలిపి ఉండటం జరిగిందండి. ఇక్కడ లగ్నాధిపతి 5వ స్థానంలో బుధుడు శనితో కలిపి, అంటే షష్టాధిపతి అయిన శనితో కలిసి ఉండటం జరిగింది. ఇక్కడ నడుస్తున్న దశ షష్టాధిపతి అయినటువంటి శని మహాదశ. అందులో కుజుడు మీకు 8వ ఇంట్లో ఉండి, అంటే 2013 అంటే ఈ ఆగస్టు 31 వరకు మంచి సమయం కాదు. తర్వాత వచ్చేటటువంటిది శనిలో రాహు, అది మీకు మంచి సమయమే. కాబట్టి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లు తీవ్ర ప్రయత్నం ఉంటే కానీ మీరు సక్సెస్ రేంజ్కి వెళ్ళలేరు. కాబట్టి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. లగ్నంలో కేతు ఉన్నప్పుడు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా చేయటము, నిరాశ కలిగించడము, వెళ్ళేటప్పుడు పనిలో ఆటంకాలు కలిగించడము వారు చేసేటటువంటి పని. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఆ విషయంలో. అలాగే ఈశ్వరారాధన బాగా చేస్తుండే, నల్లటి వస్త్రాలు, అలాగే మీరు వాడుతున్నవి సౌకర్యంగా, అంటే అవతల వాళ్ళు వేసుకుంటే కూడా కొంచెం మంచిగా ఉండేటటువంటి వస్త్రాలు శనివారం రోజున మీ దగ్గర నలుపు వస్త్రాలు ఉంటే అది కానీ, నలుపు లేని పక్షంలో బ్లూ కలర్ ఉంటే అది కానీ, లేని వారికి రోడ్డు మీద మామూలు లేని వారు ఉంటారు కదా, వారికి దానం చేయండి. దాంతోపాటుగా ఒక గొడుగు, నలుపు రంగు చెప్పులు కూడా లేని వాళ్ళకి దానం చేయండి. ఇది తప్పనిసరిగా మీరు చేయవలసింది. ఈశ్వరునికి అభిషేకం చేయించుకుని మీ ప్రయత్నాలు చేస్తే ఈ ఆగస్ట్ అయిపోయిన వెంటనే మంచి దశ వస్తుంది కాబట్టి మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ సురేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. సురేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. August 3rd 1984. టైం అండి? 10:30 to 11:30 బిట్వీన్. ప్లేస్ అండి? ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. అవుట్సోర్స్ లో చేస్తున్నాను, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లోనే అవుట్సోర్స్ లో చేస్తున్నాను. ఓకే, పర్మనెంట్ కాలేదంటారా? నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, పర్మనెంట్ ఎట్లా ఉంటుంది?
తప్పకుండా. అలాగే మీ లగ్నం మేష లగ్నం అయింది, చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఇప్పుడు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నాడు. అలాగే మీ జాతక చక్రంలో పునఃపుయోగం ఉంది. శని చంద్రుల కలయిక మీకు సప్తమ స్థానంలో ఉండటం జరిగింది. ఇప్పుడు నడుస్తున్న మహాదశ శని మహాదశ, ఉచ్చలో ఉన్నటువంటి శని యొక్క మహాదశ నడుస్తుంది. అందులో మీకు బుధుడు అంతర్దశగా ఉన్నాడు. బుధుడు మీకు షష్టాధిపతి అయ్యి ఇక్కడ ఉండటం వలన షష్టాధిపతి వెళ్ళి పంచమంలో ఉండటం జరిగింది. ఇక్కడ 2015 సెప్టెంబర్ వరకు అంత అనుకూలమైన సమయం కాదండి. తర్వాత శనిలో వచ్చే కేతు 2016 వరకు, ఇంచుమించుగా 2016 వరకు అంత ప్రయోజనాలు అయితే ఏముండవు. కాబట్టి కొంచెం ఎక్కువ మనం చేసే పనుల్లో నిదానంగా ఉంటూ వెళ్తే 2016 నుంచి మీకు మంచి సమయం వస్తుంది. కాబట్టి అప్పుడు మీకు మేలు జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. 2016 అక్టోబర్ 10 అప్పటి నుంచి మీకు మంచి సమయం వస్తుంది. ఈ లోపల మనం చేయవలసింది ఏంటంటే మీరు గురు ఆరాధన బాగా చేయవలసి ఉంటుంది. గురుచరిత్ర పారాయణ అయిపోతుంటే మళ్ళీ అనమాట ఆపకుండా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. మీ సంకల్పంలో నాకు మంచిగా ఈ ఉద్యోగం పర్మనెంట్ కావాలి అని కోరుకోండి, తప్పనిసరిగా జరుగుతుంది. మీరు పుట్టిన తేదీ చాలా మంచి తేదీలో పుట్టారు. గురువు మీ జాతకంలో నవమ స్థానంలో మూల త్రికోణంలో స్వక్షేత్రంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నాడండి. అదొక్కటి చాలు మన జీవితంలో ముందుకు వెళ్ళటానికి. మీ నవమ స్థానం అదృష్ట స్థానం చాలా బాగుంది. 3వ తారీఖు పుట్టిన వాళ్ళే సహజంగా అదృష్టవంతులు ఉంటారు. ప్రయత్నం తక్కువ చేస్తూ ఉంటారు, మాకు అన్నీ తెలుసనే భావనలో. అది కొంచెం తగ్గించుకుని ముందుకు వెళ్తే మీరు తప్పనిసరిగా మంచి సమయాన్ని అందుకోగలుగుతారు. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ సత్యవతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యవతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో? మా పాప పేరు నాగ ప్రత్యూష సంతోషి అండి. ఓకే అండి, అమ్మాయిది చెప్పండి. అక్టోబర్ 3, 1986. టైం అండి? మార్నింగ్ 11:30. 11:30. ప్లేస్ అండి? ప్లస్ ఒంగోలు జిల్లా ప్రకాశం రామపూర్ అండి. ఓకే అండి, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదండి, పిల్లకి ఏ వచ్చినా కలిసి రావడం లేదండి. ఉద్యోగం చేయాలన్నా తను సాఫ్ట్వేర్లకి ట్రై చేస్తున్నది, అస్సలు కలిసి రావట్లేదు. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నది. ఏం చదివిందండి అమ్మాయి? ఏ బ్రాంచ్ తీసుకున్నారు? బిఎస్సీ కంప్యూటర్స్ కోర్స్ అవి నేర్చుకున్నదండి. ఓకే, ఇక్కడ కాలసర్పదోషం ఉందండి అమ్మాయికి. అందులో రాహు నుంచి అంటే కేతు నుంచి రాహుకి అప్సవ్య కాలసర్పదోషం ఉంది. లగ్నం ఈ రెండింటి మధ్యలో ఉంది. లగ్నంలో పాపగ్రహమైన శని సంచారం ఉంది తనకి పుట్టినప్పుడు. వ్యయంలో గ్రహాలు కూడా తీసుకుంటే లాభాధిపతి వ్యయంలోకి వెళ్ళటం, అలాగే 12వ అధిపతి శుక్రుడైన ఆయనతో కలిసి ఉండటం, అక్కడే గుళిక కూడా ఉండటం జరిగింది. అంటే లాభాన్ని ఇచ్చేవాడు తన జాతక చక్రంలో పాడైనట్టు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే అష్టమాధిపతి కూడా మనకి జాతక చక్రంలో ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు దశ తీసుకుంటే రాహు మహాదశ ఇప్పుడే మనం చర్చించుకున్నాం. ఏవైతే కాలసర్పదోషాన్ని చూపెడతాయో ఆ దశలు వచ్చినప్పుడు ఏ పనులు కానివ్వవు. కాబట్టి వారికి తగ్గ పరిహారం చేసుకోవాలని అది ఖచ్చితంగా పాటించాలి మీరు. ఇక్కడ రాహులో బుధుడు జరుగుతుంది అంటే వ్యయంలో ఉన్న బుధ దశ జరిగినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ని పొందలేమన్నమాట. అందులోనూ మనం పరిహారాలు అనేవి చేయకుండా ఉంటే ఇంకా ఇబ్బంది పడతాయి. అంటే ఒక జపం అని, హోమం అని ఇలాంటివి తప్పనిసరిగా చేయాలి. అలాగే గణపతిని ఆరాధిస్తూ ఉంటే తనకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ పోతాయి. ఒక గణపతికి హోమం చేయించండి అమ్మాయి చేత చక్కగా. అలాగే ఏంటంటే గణపతి ఆరాధన ప్రతిరోజు గరికని ఆ స్వామివారి దగ్గర పెట్టి నాకున్న విఘ్నాలను తొలగించు, నా భవిష్యత్తుని బాగు చేయని కోరుకుంటే మంచి జరుగుతుంది. ఈ రాహులో బుధుడు మీకు 2014 ఆగస్టు అంటే మళ్ళీ ఒక 1 year వరకు ఉందండి. తర్వాత కూడా ఏదైతే రాహుకేతువులో దోషం ఏర్పడిందో ఆ కేతువు తనకి ఎంటర్ అవుతున్నాడు జాతకంలో. కాబట్టి మీరు తప్పనిసరిగా మనం మాట్లాడుకున్నట్టుగా త్రయంబకేశ్వరం కానీ కాళహస్తి కానీ వెళ్ళటము, లేదా ఒక సర్పాన్ని ప్రతిష్ఠించటము ఇవి తప్పనిసరిగా చేయాలి. జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు ప్రబలంగా ఉన్నాయి కాబట్టి ఈ పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళండి, తనకి సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ నళిని గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. నళిని గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/6/93. టైం అండి? 93 అండి. టైం చెప్పండి. 10:55 రాత్రి. 10:55 రాత్రి. ప్లేస్ అండి? మా బాబు ఆరోగ్యం ఎలా ఉంటుంది, తన చదువు ఎలా ఉంది, జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా? ఏం చదువుతున్నారండి ప్రస్తుతం మీ అబ్బాయి? బీటెక్ ఫైనల్ చేస్తుంది. ఓకే అండి. ఇక్కడ బాబు లగ్నం కుంభలగ్నం అయ్యి లగ్నంలోనే లగ్నాధిపతి వక్రించి ఉన్నాడు. అలాగే తనకి చంద్రుడు తన జాతక చక్రంలో 6వ ఇంట్లోకి వెళ్ళటం జరిగింది, అది కూడా వక్రించిన శని నక్షత్రంలోకి అండి. అలాగే బుధుడు ఏదైతే ఆరోగ్యానికి మనకి ఇబ్బందులు పడుతున్నారనుకున్నప్పుడు వక్రీ గ్రహాలు మనకు అనారోగ్యాన్ని కలుగజేస్తాయని తెలుసుకున్నారు.
అందులో భాగంగా షష్టంలో ఉన్నటువంటి ఈ బుధుడు అంటే అష్టమాధిపతి అయ్యి షష్టంలో ఉన్న బుధ మహాదశ ఇప్పుడు తనకు జరుగుతుంది. అందులో మళ్ళీ మీకు నడుస్తున్న దశ గురువు, అంటే బుధ మహాదశలో గురువు జరుగుతున్నప్పుడు 2015 వరకు ఇది. తర్వాత బుధుడిలో శని 2017 వరకు ఉందండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి, ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఉద్యోగానికి వచ్చేసరికి మీరు కొంచెము ఈ స్థితి బాగలేదు కాబట్టి కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఏంటంటే గవర్నమెంట్ కాకుండా అంటే అంత బలంగా అయితే లేదు, కానీ వచ్చే దశలు కనుక అనుకూలంగా చేస్తూ ఉంటే ఫలితాలు బాగుంటాయి. దీనికోసం ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండటము, పౌర్ణమి రోజున వెన్నెలని ప్రత్యేకంగా బాబుని పావు గంట సేపు చూస్తూ ఉండమని చెప్పండి. అప్పుడు తను ఆ కిరణాలు తనపై ప్రసరింప చేసుకునేటట్టుగా అవకాశం ఉండేటట్టు చూడవలసి ఉంటుంది తను. అలాగే తను ఉపయోగించుకునే తేదీలు కంపల్సరీగా ఇక్కడ 1, 10, 19 తేదీలను ఉపయోగించుకోవాలి. అలాగే గ్రే కలర్ని ఎక్కువ ఉపయోగించుకోమనండి. గణపతి ఆరాధన బాగా చేస్తూ ఉంటే తనకి మంచి జరుగుతుంది. అలాగేనండి. ఇక ఏ క్షేత్రాల్లో కాలసర్ప దోషాలకు పరిహారం చేస్తారండి? ఇప్పుడు మనం త్రయంబకేశ్వరం ఒకటి చెప్పుకున్నాం, కాళహస్తి ఒకటి చెప్పాము. ఈ 2 చోట్ల తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ విజయవాడ, శ్రీశైలం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. మనం చెప్పడం ఈజీ, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి, అసలు సాధ్యం కాని వాళ్ళకి శ్రీశైలం దగ్గరలో ఉన్నప్పుడు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ కానీ అంటే ఇక్కడ చాలామంది చేయించుకోవటం మంచి జరగటం కూడా జరిగింది కాబట్టి అది మీకు సజెస్ట్ చేయగలుగుతున్నాను. శ్రీశైలంలో కూడా ఆ స్వామివారు చాలా కరుణామయుడు అనమాట. అంటే శ్రీశైలం మరో మానస సరోవరంగా చెప్పబడింది. అలాగే ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళి ఏ దోషమున్నా సరే, అసలు ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం మనల్ని ఇబ్బంది పెట్టినా శ్రీశైలం వెళ్ళి ఒక్కరోజన్నా కనీసం అక్కడ నిద్ర చేసి ఆ స్వామివారిని తనకున్నటువంటి గ్రహదోషాలు తొలగించమని కోరుకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అసలు అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్తూ ఉండాలి. నెలకు ఒకసారి అవకాశం ఉందా వెళ్తూ ఉండాలి. ఇక్కడ హైదరాబాద్ వాసులకైతే చాలా దగ్గర కాబట్టి ఎవరైనా వెళ్తూ ఉండొచ్చు. ఏ గ్రహదోషం ఉన్నా ఈశ్వరారాధన చేస్తే తప్పకుండా పోతుంది. అందులోనూ అక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఇంకెక్కడ ఉండదు. దత్తాత్రేయ స్వామివారు అక్కడ తపస్సు చేసిన స్థలంలో మనం కూర్చుని గనక మనం మూలమంత్రాలను జపించుకుంటూ గురూపదేశం పొందిన మంత్రాలు జపించుకుంటూ ఉంటే ఆ ఫలితాన్ని మీరు ప్రత్యక్షంగా మీరు చూడగలుగుతారు. ఇలా ఎన్నో రకాలైన, అలాగే తెల్ల మద్ది చెట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని మనం పట్టుకుని స్వామి నాకు ఉన్నటువంటి గ్రహదోషాలు పోవాలని ఈ కోరుకోవటము. అలాగే ఎక్కడికి వెళ్ళలేము, మనం ఉన్న గ్రామంలోనే మనం చేసుకోవాలనుకునేటప్పుడు జంటపాములు ఉన్నటువంటి రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు కలిపిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఒక మంత్రాన్ని కానీ లేకపోతే మన మనసులో సంకల్పాన్ని మనకున్నటువంటి నెగిటివ్ అంతా పోవాలి, ఈ గ్రహ ప్రభావాలు పోవాలని కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఎప్పుడు కూడా 1, 2తో సరిపెట్టకూడదు. కనీసం 27 అనేది చేయాలి. లేదా ఇంకా ఎక్కువ చేయగలిగి శక్త్యానుసారం చేయగలిగితే ఇంకా చాలా మంచిది. ఇవి చేసుకుంటూ మీరు చేస్తే ఆ గ్రహదోషాల యొక్క పరిహారాలు మనకి అవి ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అవన్నీ పోవటానికి అవకాశాలు ఉంటాయి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ నవ్య గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారండి. నవ్య గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి నవ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి, నా హస్బెండ్ గురించి తెలుసుకున్నాను. తప్పకుండా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 మార్చ్ 1987. మార్చ్ 21, 1987. టైం అండి? మార్నింగ్ 6:05 AM. 6:05 AM. ప్లీజ్. కడప. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. గత 1 year నుండి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఇది ఎవరిదమ్మా నవ్య? నాదే అండి డేట్ ఆఫ్ బర్త్. నీకు మా హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పమంటారా? డేట్ ఒకటి చెప్పమ్మా. డేట్ ఆఫ్ 14th September 1982. ఓకే. ఇక్కడ నీది జాతకం వచ్చేసరికి రాహుకేతుల మధ్య గ్రహాలు ఉంటూ ఒక గ్రహం బయటకు రావడం జరిగింది. అది కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు చాలా, అంటే కుజదోషం అని మాట్లాడుకున్నాం కదా, అది ఒకటి ప్రభావం. ప్రస్తుతం నడుస్తున్న దశ బాగుండలేదు తప్ప మీ జీవితంలో అడ్డంకులేం రావమ్మా. కేతు మహాదశ నీకు జరుగుతోంది. చంద్రుడు కూడా శనితో పునఃపూయగా ఏర్పరుస్తూ ఇక్కడ మనకి ఏలినాటి శని ప్రభావం నీ జాతక చక్రంలో ఉండటం వల్ల మానసికంగా తీవ్రమైన అలజడి ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే నువ్వు తొందరగా దేంతోనూ అడ్జస్ట్ అవ్వలేని వ్యక్తివి. అంటే నీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవతల మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చావు కదా, అవి ఇక్కడ మ్యాచ్ కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి మనస్తత్వానికి నీకు మ్యాచ్ కావట్లేదు. దానివల్ల ఈ జాతకంలో ఉన్నట్టు ఈ గ్రహదోషం వల్ల నీకు ఇబ్బందులు జరుగుతున్నాయి. అందులోనూ లగ్నంలో నీకు రాహువు, గురువు, రవి
రాహు ఉండకూడదు లగ్నంలో. అక్కడ ఏంటంటే మనం ఎవరు చెప్పిన మాట తొందరగా వినలేము, ఒకరు చెప్పింది మనం యాక్సెప్ట్ చేయలేము అనమాట. మనకంటూ కొన్ని భావాలు ఉంటాయి కదా, ముందు నువ్వు తెలుసుకోవాల్సింది అది. అక్కడ ఎక్కడో మనలో కూడా చిన్న లోపం అయితే ఉంది, నో డౌట్ అది. అలాగే హస్బెండ్ కూడా నేను సాటిస్ఫై చేయలేరు ఆ విషయంలో, అది కనపడుతుంది. కానీ ఒక స్త్రీగా క్షమయా దరిత్రి అనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతూ ఉండాలి. ఈ రాహుకేతుల మధ్య గ్రహాలు ఉంటూ ఒక గ్రహం బయటకు వచ్చినా కూడా ఇబ్బంది. అది నీకు కుటుంబానికి సంబంధించినటువంటి కుజుడు తనకి 2వ ఇంట్లో ఉండటం వల్ల దోషం చూపెడుతున్నాడు. రవి లగ్నంలో ఉన్న ఎవరి మాట వినం. అయితే గొప్ప కాంబినేషన్ ఏంటంటే నీ గురువు కూడా లగ్నంలో ఉన్నాడు, అంటే మేము చెప్తే నువ్వు వింటావు. అది అంతవరకు మాత్రం సంతోషకరమైన విషయం. ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటంటే కేతు దోషం ఉంది కాబట్టి కేతువుతో నీకు బుధుడు అంతర్దశలో, బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా 2014 మే వరకు ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా భార్యాభర్తలు ఉంటారు. మన ప్రోగ్రామ్ చూసే ఉంటావు, లక్ష్మీ గణపతి ఆరాధన ఎలా చేయాలో మనం చెప్పుకున్నాం. ఆ విధానంగా చేస్తే నీకు తప్పకుండా పరిహారం దొరుకుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించమ్మా. అలాగే గణపతిని బాగా ఆరాధించు. నాకు జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయని. చిన్న వయసులో ఉన్నావు, భావాల్ని మనలో ఉన్న అనుభూతుల్ని కొంచెం కంట్రోల్ చేసుకుని వాళ్ళతో అడ్జస్ట్ అవడానికి ప్రయత్నం చేస్తే రాబోయే జీవితం అంతా శుక్రమహాదశ, నీకు లాభంలో ఉన్నాడు, చాలా మంచి జరుగుతుంది. అలాగేనండి, చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ కాల్ వెంకటేశ్వర గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వర గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో? తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 ఏప్రిల్ 27, 1987. ఓకే, టైం అండి? మార్నింగ్ 5:30. ఓకే, ప్లేస్ అండి? ఓకే, ఏలూరు. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. హెల్త్ బాగుండలేదా? 27 ఏప్రిల్ 1987 కదా? ఇప్పుడు లగ్నం వృశ్చిక లగ్నం అయింది. లగ్నంలోనే రవి ఉచ్చలో ఉండటం జరిగింది. అలాగే బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. 2వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఇక్కడ మనకి భాగ్యస్థానంలో గుళిక ఉండటం జరిగింది. అయితే ఏంటంటే ఈ జాతకంలో వ్యయంలో గ్రహాలు ఎక్కువ ఉన్నాయి, 4 గ్రహాలు ఉన్నాయి. అది చంద్రుడు వ్యయంలోకి వెళ్ళటం జరిగింది. గురువు, రాహువు, శుక్రుడు. వ్యయంలో గ్రహాలు ఉండనే కూడదు. ఇన్ని గ్రహాలు ఉంటే ఏమవుతుందంటే ఆ దశలు వస్తూ ఉంటాయి, ఆ దశల వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏంటంటే ఖర్చు అయిపోయేది కదా, వ్యయం అంటే మనకంతా ఖర్చు అయ్యేది. అయితే నీకు ఒక అదృష్టం ఉంది ఇక్కడ. శుక్రుడిలో కేతువు 2014 ఆగస్టు కంటే ఒక 1 ఇయర్లో ఆ దశ దాటిపోతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. హెరిడిటరీ డిసీజెస్ ఉంటాయి కదా, మన పెద్దవాళ్ళకి ఉన్నటువంటి డిసీజెస్ నీకు అటాక్ అవుతాయి. అది చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి విషయం. ఇక్కడ రవి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఆ దశ నీకు 2014 ఆగస్టుకి వస్తుంది. మంచి సమయం కాబట్టి సద్వినియోగపరచుకో. అప్పుడు ఉద్యోగంలో సెటిల్మెంట్ కానీ ఆరోగ్య విషయంలో అన్నీ బాగుంటాయి. అందుకని ముందుగా చేయవలసింది ఏంటంటే మనం ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేసుకుంటుంటాం. సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండటము. సూర్యదేవుడిని 3 పూటలా చేస్తే ఇంకా మంచిది. ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం ఆదిత్య హృదయ పారాయణ చేస్తే నీకు రాబోతున్న 6 ఇయర్స్ ఈ రవి మహాదశ కాబట్టి చక్కగా బాగుంటుంది. తర్వాత చంద్రుడు జాగ్రత్త వహించవలసిన సమయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6 సంవత్సరాలు బాగున్నాక వ్యయంలో ఉన్న చంద్రుడు వస్తున్నాడు, ఆయన సుఖానికి అధిపతి. నీకు జాతకంలో కుజదోషం కూడా ఉందమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండు. పరిహారాలన్నీ చేసుకుని ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్ నాగమణి గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. నాగమణి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 83 ఓకే అండి, టైం అండి? ఓకే అండి, ప్లేస్ అండి? 2 గంటల 2 to 3 బిట్వీన్. ఓకే, మధ్యాహ్నం అన్నారండి? మధ్యాహ్నం. సమస్య ఏంటమ్మా? అమ్మ ఇక్కడ జాతకంలో కేతువు గురువు ఉండటం జరిగింది. నీది వృశ్చిక లగ్నం అయింది. అలాగే నీకు చంద్రుడు వ్యయంలో ఉండటం జరిగింది. శని కూడా నీకు వ్యయంలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి దశలు తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. శనిలో బుధుడు నడవటం జరుగుతోంది. 2014 వరకు ఆ దశ, తర్వాత కేతువు రావటం. అంటే అనుకూలంగా దశలు లేవు. ఇంకొకటి ఏంటంటే సంతానం గురించి తప్పకుండా ఇద్దరి జాతకాలు పరిశీలన చేయవలసి ఉంటుంది. నీకు భర్త స్థానంలో రాహు ఉండటం జరిగింది, అంటే ఇద్దరిది చూస్తే కానీ ఇక్కడ అవకాశం లేదు. అలాగే పంచమాధిపతి కూడా శని నక్షత్రంలో ఉండటం జరిగింది, ఆ శని వ్యయంలో ఉండటం. అంటే సంతానానికి సంబంధించి చాలా రకమైన పరిహారాలు చేస్తే కానీ ముందుకు వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ సాధ్యమైనంత వరకు ఇప్పుడు సమయం కూడా బాగుండలేదు.
దీనికి తగ్గట్టుగా మెడికల్గా కేర్ తీసుకుంటూ మనం సంతాన గోపాల స్వామిని ఆరాధించండి. చక్కగా శ్రీకృష్ణుని ఒక ఉయ్యాలని కొని ప్రతిరోజు ఆ స్వామివారిని మీ బిడ్డగా ఊహించి ఉయ్యాలను ఊపుతూ ఉండండి. అలాగే సంతాన గోపాల స్వామి మంత్రం తీసుకుని దాన్ని అనుష్ఠానం చేసుకుని చక్కగా చేసుకుంటూ ఉండండి. అలాగే షష్ఠీదేవి అంటే మీకు బుక్స్ దొరుకుతాయి బయట, షష్ఠీదేవి స్తోత్రం ఉంటుంది, ఆ అమ్మవారిని ప్రతిరోజు ఆరాధించండి. జాతకం ప్రకారం తీసుకుంటే మీ జాతకంలో మాత్రం అంత బలంగా లేదు కాబట్టి వారి దాంట్లో ఉంటే కనుక ఏదైనా పాసిబిలిటీస్ ఉండే అవకాశం ఉందమ్మా. ఓకే అండి, ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలను వచ్చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.